హలో. పల్లవి. ఏంది కిరణ్ నువ్వు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పినా కదా. పొద్దున ఫోన్ చేస్తే ఏదో పని మీద పోతున్నా అని చెప్పినావు. మళ్ళీ నేనే ఫోన్ చేస్తా అని చెప్పినావు. ఇంతవరకు అయింది, ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నేను ఫోన్ చేస్తే గాని మాట్లాడవా? అది కాదు పల్లవి, నేను కూడా నీకు ఫోన్ చేయాలని అనుకున్నాను. కానీ మీ బావ మళ్ళీ పక్కనుంటే నీకి అన్ని లేనిపోని తలకాయ నొప్పులు. ఇప్పుడే ఒక పెద్ద ప్రాబ్లంలో నుంచి బయటపడినాము. మళ్ళీ నీకి నా వల్ల ఏ ప్రాబ్లం రాకూడదు. అందుకే నీ విషయంలో ఇంకా కేరింగ్గా ఉండాలి అనిపించింది. అందుకే నువ్వు నాకెప్పుడు ఫోన్ చేస్తావా అని వెయిట్ చేస్తున్నా. సరే గాని ఇందాక ఏందన్నావు? మనం ఒక పెద్ద ప్రాబ్లంలో నుంచి బయటపడినామా? అవును పల్లవి, నీకొక గుడ్ న్యూస్. ఏంది గుడ్ న్యూసా? ఏంటో చెప్పు. ఈ రోజు పొద్దున ఒక ముఖ్యమైన పని మీద బయటికి పోతున్నా అని చెప్పినా కదా. అవును. నేను పోయింది మరేడుకో కాదు, మా డీజీపీ అంకుల్ని కలవడానికి. ఏంది? నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినావా? అవును పల్లవి, మా కుటుంబానికి బాగా తెలిసిన ఆఫీసర్. ఇంత కాడికి ఎందుకు పోయినావు? ఎందుకేంది, మీ బావ మా ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ఎంతగా ట్రై చేస్తున్నాడో నీకు కూడా తెలుసు కదా. అందుకని నువ్వు నాకు ఇచ్చిన డీటెయిల్స్ నేను మా అంకుల్కి ఇచ్చిన. మా అంకుల్ మా ఇన్ఫర్మేషన్ ఏది బయటికి రాకుండా చూసుకుంటా అని మాకి మాట ఇచ్చినాడు. ఆయనకున్న పవర్ను ఉపయోగించి ఏదో ఒకటి మేనేజ్ చేస్తా అని చెప్పినాడు. నువ్వు చెప్పేది నిజమా కిరణ్? అవును పల్లవి. నువ్వు మా బావ ఫ్రెండ్ డీటెయిల్స్ అడిగితే ఎందుకో అనుకున్నాను. మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ చేసినావన్నమాట. నిజానికి ఇది పెద్ద గుడ్ న్యూస్ నాకి. ఈ ప్రాబ్లంలో నుంచి మనందరం బయటపడడం కష్టమే అనుకున్నాను. కానీ మొత్తానికి అనుకున్నది సాధించినావు. నువ్వు నిజంగా గ్రేట్ కిరణ్. అంత లేదు, నువ్వే కష్టపడి ఆ డీటెయిల్స్ నాకు సెండ్ చేసినావు. నీ హెల్ప్ లేకపోయి ఉంటే ఇదంతా అస్సలు జరిగేదే కాదు. థ్యాంక్ యూ పల్లవి. నీకు కూడా థ్యాంక్ యూ కిరణ్. నిజానికి నేను మస్తు భయపడినాను. మా బావకి మనందరం దొరికిపోతామేమో అని భయపడినాను. కానీ ఇప్పుడు ఆ భయం ఉండదు. ఇప్పటి నుంచి నేను ప్రశాంతంగా ఉండొచ్చు. అవును పల్లవి, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు. సరే కిరణ్. ఈ రోజు నేను టెంపుల్కి పోయిచ్చినానో లేదో, వెంటనే గుడ్ న్యూస్ విన్నాను. నిజంగా గాడ్ ఈస్ గ్రేట్. ఏంది పల్లవి, నీకింత మంచి అలవాట్లు కూడా ఉన్నాయా? నువ్వు టెంపుల్కి పోయినావా? ఇది నిజంగా షాక్ అవ్వాల్సిన విషయమే. మరీ అంత ఎగతాళి అవసరం లేదు. మా అమ్మ నన్ను బలవంతం చేస్తే పోవాల్సి వచ్చింది. అవునా, సరే గాని నువ్వు నాకు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నావు. ఏందది? కిరణ్, నువ్వు నిజం చెప్పు. మనమిద్దరం ఇంకా ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనే విషయం నీకి నాకు మన ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరికైనా తెలుసా? ఏమైంది పల్లవి, ఎందుకు అట్లా అడుగుతున్నావు? ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నీకి నాకి మన ఫ్రెండ్స్ కాకుండా ఇంక తెలిసింది అవనీకొక్కటే. అవని దీని గురించి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పింటదే? అదేంది పల్లవి, ఉన్నట్టుండి అంత మాట అన్నావు? అవని గురించి నాకు బాగా తెలుసు. తన ప్రాణం పోయినా తను నిజం ఎవరికి చెప్పదు. నీకు అవని పైన అంత నమ్మకమేంది? ఒకవేళ ఎవరికైనా చెప్పిండొచ్చు కదా. నేను చెప్తున్నా కదా, అవని అట్లా చెప్పే రకం కాదు. ఆయన నీకెందుకు వచ్చిందా డౌటు? అంటే కిరణ్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసినట్టు కిరణ్కి తెలియదన్నమాట. మరి ఎవ్వరు చెప్పకపోతే కిరణ్ వాళ్ళ నాన్నకి మా గురించి నిజమెట్ట తెలిసింది? సరాసరి నాకే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినాడు. హలో పల్లవి, లైన్లో ఉన్నావా? ఉన్నా. అవని మన గురించి నిజం వేరే వాళ్ళకి చెప్పింటదని నీకు డౌట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు కిరణ్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినాడు. దాని గురించి కిరణ్కి చెప్పాలా వద్దా? ఒకవేళ చెప్తే కిరణ్ మళ్ళీ వాళ్ళ నాన్నతో గొడవ పడతాడేమో. ఇప్పుడే ఒక ప్రాబ్లంలో నుంచి బయటపడినాము, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ ఎందుకులే. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తా. ఏమైంది పల్లవి నీకి? ఇంతసేపు బానే ఉన్నావు కదా, అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంది? నాకు ఎందుకు అవని పైన డౌట్ వచ్చింది అంతే. ఎందుకైనా మంచిదే, మన గురించి ఎవరికైనా చెప్పిందేమో అడుగు. నేను అస్సలు అడగను, నాకి అవని పైన నమ్మకం ఉంది. ఒక్కొక్కసారి అందరినీ అట్లా గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు. నీకు అసలు ఏమైంది రోజు? ఏమైలేదు గాని ఇంక పోయి నిద్రపో. ఈ రోజు నాకు నిద్ర రాదు. అదేంది, నిద్ర ఎందుకు రాదు? అమ్మో, టంగు స్లిప్ అయింది. ఈ పల్లవికి ఏం చెప్పకపోవడమే మేలు. కిరణ్. సరే పల్లవి, నేనుంటా. గుడ్ నైట్. హలో, కట్ చేసిండు సచ్చినోడు. ఈ ఆల్టప్పుడు ఈడ ఏం చేస్తున్నావు? నీకు నిద్ర వస్తలేదా? వస్తలేదు.
చల్లగాలి కోసమని బయటకొచ్చిన. అంతేనా? అంతేగాక ఇంకేముంటది. సరేలే, లోపలికి రా. అభిని ఒక్కని వదిలిపెట్టి నువ్వు ఇట్లా బయటికి రావడం మంచిగుండదు. అవును మరి, అభి పాలు తాగే పసిపిల్లవాడు కదా, ఎప్పుడు చంకనెత్తుకొని తిరగాలి. ఇప్పుడు నేను ఏమన్నాను? నీకెందుకు అంత కోపం? హ్మ్. అసలేమైందో దీనికి ఏం అర్థం కాదు. ఇప్పుడు అందరూ నిద్రపోయినాక నాకు మస్తు పనుంది. ఇంతకీ అమ్మ నాన్న ఇంటికొచ్చినారో లేదో ఒకసారి కిందికి పోయి చూస్తా. ఇంత లేట్ అవుతుంది, అత్తయ్య మామయ్య ఇంకొస్తలేరు. ఇంతకీ ఈరోజు ఇంటికి వస్తున్నారా లేదా అన్నే ఉంటారా? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మావయ్య, ఏడున్నారు? ఇంత లేట్ అవుతుంది, ఇంకా ఇంటికి వచ్చలేరు. ఇంతకీ బయలుదేరినారా? బయలుదేరినాం. ఇంకో 10 నిమిషాలలో ఇంట్లో ఉంటాం. నువ్వేమీ కంగారు పడొద్దమ్మా. సరే. అవని, ఇంత లేట్ అయింది, ఇంకా అమ్మ నాన్న వచ్చలేరు. నీకేమన్నా ఫోన్ చేసినారా? లేదండి, నేనే ఫోన్ చేసిన ఇందాక. అవునా, మరేమన్నారు? దారిలో ఉన్నారంట. ఇంకొక 10 నిమిషాలలో ఇంట్లో ఉంటామన్నారు. సరే. అన్నయ్య, ఒకసారి నాన్నకు ఫోన్ చెయ్యి. ఇంకా ఇంటికొచ్చలేరు. ఇందాకే అవని ఫోన్ చేసింది. దారిలో వస్తున్నారంట. నువ్వేమీ టెన్షన్ పడొద్దు. తిన్నావా? తిన్నా అన్నయ్య. టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకున్నా. ఆయనకి స్వప్న మీద కోపం ఉంది. స్వప్న చేసే పనులు ఆయనకు అస్సలు నచ్చవు. ఆయన కూడా చెల్లెలంటే ప్రేమ. ఆ కేరింగ్ కొంచెం కూడా తగ్గదు. నేను తొందరపడి ఆ స్వప్న పైన నాకున్న అనుమానం గురించి ఈయనకి చెప్పకపోవడమే మంచిదయింది. వాళ్ళ కోసం నేను అవని వెయిట్ చేస్తాంలే. నువ్వు పోయి నిద్రపో. సరే అన్నయ్య. అవని, నాకు ఒక గ్లాసు మజ్జిగ కావాలి. పోయి తీసుకురాపో. ఏంది? ఏం లేదు, మజ్జిగే కదా, నేను పోయి తెచ్చుకుంటాలే. నీకెందుకు శ్రమ? మజ్జిగ తెమ్మని అడిగితే మింగేసి దానిలాగా గుర్రమని చూస్తుంది. చివరికి ఈ అవనికి కూడా భయపడాల్సి వస్తుంది. నేను పొద్దున చేసిన ఒక్క మిస్టేక్ వల్ల నా జుట్టు దాని చేతిలోకి పోయింది. ఇప్పుడు దానికి ఏమన్నా ఆర్డర్ వేస్తే కూడా ఈ రోజు జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తుంది. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవని, అమ్మయ్యా వచ్చినారా? ఇంట్లో అందరం మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఎందుకమ్మా వెయిట్ చేయడం? రాత్రికి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పినాం కదా. మీరందరూ నిద్రపోవాల్సింది. మీరు ఇంకా ఇంటికి రాకపోతే మాకైనా నిద్ర ఎట్లొస్తుంది? రండత్తయ్యా, అన్నం వడ్డిస్తా. వద్దమ్మా, వచ్చేటప్పుడు తినే వచ్చినాము. మీరు తిన్నారా? తిన్నాం అత్తయ్యా. మరి స్వప్న? స్వప్న కూడా తినింది. అమ్మయ్యా, వచ్చినారా? ఏమే, టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నా. ఏం మావని, ఈ స్వప్న ఈ రోజు బానే ఉందా నీతోని? లేదా మళ్ళీ ఎప్పటిలాగే నీతో గొడవ పడిందా? ఈ రోజు మా మధ్య జరిగిన దాని గురించి చెప్తుందా ఏంది? ఒకవేళ చెప్పిందనుకో నా పని అవుటింగా. అత్తయ్య అడుగుతుంటే నాకు చెప్పాలనే ఉంది. ఆ స్వప్న చూస్తే ఎవరికి చెప్పొద్దు అని నా కాళ్ళ మీద పడింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్వప్న ముఖం చూస్తుంటే నాకు భయపడి చస్తుంది. నేను వీళ్ళందరికీ నిజం ఏడు చెప్తానో అని. ఆ స్వప్న జుట్టు నా చేతుల్లో బాగా దొరికింది. ఈ ఛాన్స్ మాత్రం అస్సలు వదులుకోకూడదు. దాంతో కాటాడుకోవచ్చు. నువ్వు సైలెంట్ గా ఉన్నావంటేనే అర్థమవుతుంది. డౌట్ లేదు, ఖచ్చితంగా నీ జోలికొచ్చింది. స్వప్న, అత్తయ్య అడుగుతుంది కదా, నిజం చెప్పేయినా లేదా నువ్వే చెప్తావా? దొంగ ముఖంది, నన్ని అడ్డంగా ఇరికిచ్చింది. అస్సలు చెప్పొద్దు అని దాని కాళ్ళ మీద పడి మరీ బతిమాలినా. కాని దీనికి రవ్వంత కూడా మనసు లేదు. ఇప్పుడు అమ్మకి నాన్నకి ఏం చెప్పాలి? చెప్పే. అవనీని ఏమన్నావు? అవని జోలికి పోకుండా ఉండలేవా? కనీసం ఇదొక్క రోజైనా మంచిగున్నవేమో అనుకున్నా. నువ్వు మారవా ఇంకా? మనందరం ఇంట్లో ఉన్నప్పుడే అవనీని లెక్క లేకుండా మాట్లాడుతుంది. అలాంటిది ఈ రోజు ఇంట్లో ఎవ్వరు కూడా లేరు. పాపం అవనీని ఇంకెంత ఇబ్బంది పెట్టిందో ఏమో. మర్యాదగా చెప్పు, అవనీని ఏమన్నావు? నేనేమనలేను. అదేంది స్వప్న అట్లా అంటున్నావు? ఈ రోజు మన మధ్య ఏం జరిగిందో చెప్పు. స్వప్న చెప్పేలాగా లేదు, ఇంకా నేనే చెప్తా. చెప్పమ్మా. అమ్మో, చెప్పేస్తుంది. మరి అత్తయ్య, ఈ రోజు అసలు ఏమైందంటే, అసలు ఏం జరిగిందంటే, నీకి దండం పెడతా, చెప్పొద్దు ప్లీజ్. మరి ఇన్ని రోజులు నన్ను టార్చర్ పెట్టినప్పుడు లేదా? చెప్పావని? ఆ స్వప్నకి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చెప్పు, అసలేమైంది?
అది అత్తయ్య, అసలేమైందంటే ఈ రోజు మధ్యాహ్నం పప్పులో కొంచెం ఉప్పు ఎక్కువైందని ఈ స్వప్న నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడింది. నాతో చాలాసేపు గొడవ పడింది. నేను ఎంత చెప్పినా నా మాట వినలేదు. అమ్మయ్యా, నిజం చెప్పలేదు, బతికిపోయినా. పప్పులో కొంచెం ఉప్పు ఎక్కువైనంత మాత్రాన నువ్వు అవనిని లెక్క లేకుండా మాట్లాడతావా? ఏ ఒక్క పూట ఎట్లో గట్లా అడ్జస్ట్ చేసుకోలేవా? ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు అవని తిడదామని గుంట నక్కలాగా కాసుకొని ఉంటావా? ఏదో పొరపాటున ఉప్పు ఎక్కువైందేమో. ఇంకా మనుషులన్న వాళ్ళు పొరపాటు చేయరా? నువ్వు అన్ని కరెక్ట్ పనులే చేస్తున్నావా? ప్రతిదానికి అవని పైన నోరేసుకుని పడనీకి నీకు సిగ్గులేదా? మా అందరితో ఒక్కరోజు కూడా తిట్టు తినకుండా ఉండలేవా? నీకి కొంచెం కూడా బోర్ వస్తలేదా? ఏ మనిషివే నువ్వు? అమ్మో, అవని చెప్పిన చిన్న అబద్ధానికే నన్ని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. అదే ఒకవేళ నిజం తెలిస్తే ఊహించుకుంటుంటేనే భయమేస్తుంది. ఇప్పుడేముంది స్వప్న, ఇంకా రాను రాను నీకు చుక్కలు చూపిస్తా. మర్యాదగా అవనికి సారీ చెప్పు. సారీ అవని, ఇంకెప్పుడు పప్పులో ఉప్పు ఎక్కువైందని నీతో గొడవ పెట్టుకోను. నన్ను క్షమించు. ఇట్స్ ఓకే స్వప్న. ఇప్పటికే అందరితో బాగా తిట్లు తిని బాగా అలసిపోయి ఉంటావు. ఇంక పోయి రెస్ట్ తీసుకోపో. నీ వెటకారం నాకు బాగా అర్థమైతుందే. రేపు నీకు సర్ప్రైజ్ చేయడానికి మీ అమ్మ మీ నాన్న ఇంటికి వస్తారు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇంకేం చూస్తున్నావు, నడు లోపలికి. జరిగింది మొత్తం నాకు ముందే చెప్పాలి కదా. సారీ అమ్మా, ఆ స్వప్న వల్ల నువ్వు ఎంత బాధపడినావో. అయ్యయ్యో, అలాంటిదేం లేదత్తయ్యా. ఇదంతా నాకి మామూలే కదా, నేనేమి బాధపడలేను. మీరు జర్నీ చేసి ఇప్పటికే బాగా అలసిపోయి ఉంటారు. ఇంక పోయి రెస్ట్ తీసుకోండి. సరే అమ్మా. అవని, నువ్వు కూడా ఇంకా తొందరగా నిద్రపో. అదేంది, మీరు రారా? నేనెందుకు రాను? పద వెళ్దాం. అవని, నిద్రపోయినావా? అమ్మయ్యా, నిద్రపోయింది. అవని, అవని, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. అవని. అమ్మో, మొత్తం చీకటిగా ఉంది. ఏవండి, మీరు ఏడున్నారు? భయపడకు, నేను ఇన్నే ఉన్నా. అసలేమైంది? ఇంట్లో కరెంటు లేదా? రెడీ, 1, 2, 3. అమ్మో, ఏంటిదంతా? లైట్స్ ఆన్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అవని. అయ్యి, ఈ రోజు నా బర్త్డే కదూ, నేను మర్చిపోయినా. హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు రూమ్ మొత్తం ఇంత బాగా డెకరేట్ చేసినారు. మీ సర్ప్రైజ్ చాలా బాగుందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ది బెస్ట్ సర్ప్రైజ్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నువ్వు హ్యాపీ కదా? చాలా. అవును, ఈ రోజు నా పుట్టినరోజని మీకెట తెలుసు? నిజం చెప్పాలంటే నాకే గుర్తులేదు. నేను మీ ఊరికి వచ్చినప్పుడు ఆడ ఉన్న ఫోటో ఆల్బమ్ లో నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. అప్పుడు తెలుసుకున్నా. అవునా? ఆయన తెలుసుకోవడం వేరు, గుర్తు పెట్టుకోవడం వేరు. నా కోసం నా బర్త్డే డేట్ గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదీగాక మీరొక్కరే ఇంత డెకరేషన్ ఎట్ట చేసినారు? అది కూడా నేను రూమ్ లో ఉండగానే. అసలు కొంచెం కూడా శబ్దం అయ్యలేదు. ఎలా అండి? ఏదో అలా ట్రై చేసినాలే. నీకి మధ్యలో మెలకు వస్తుందేమో అని నేను మస్తు భయపడినా. కాని నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు. నా పని ఇంకా సులువైపోయింది. నాకు ఇప్పుడు అర్థమైతుంది. అవని, నువ్వు కూడా తొందరగా నిద్రపో అని అప్పుడు మీరు ఎందుకన్నారో. సరే గాని రా పోదాం. మల్లేడికి? పైన మేడపైకి. ఇప్పుడు అర్ధరాత్రి 12 అవుతుంది. ఈ టైంలో మేడపైకి ఎందుకు? నేను చెప్తలేవని, నువ్వు రా ఫస్ట్. సరే రండి వెళ్దాం. ఇట్లా కాదు రావాల్సింది. మరి ఇంకెట్లా రావాలి? నీ కళ్ళు మూసుకొని రావాలి. అయ్యో, అట్లెందుకు? అదంతా నేను చెప్తా. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటావా మూసుకోవా? ఒకవేళ మూసుకోకపోతే? బలవంతంగా నా 2 చేతులతో ముయ్యాల్సి వస్తుంది. అమ్మో వద్దులే, నేనే మూసుకుంటా. చూడవని, నేను చెప్పే వరకు నువ్వు అసలు కళ్ళే తెరవకూడదు, సరేనా? సరేనండి. నా చెయ్యి గట్టిగా పట్టుకో. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.
మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.